హలో వ్యూవర్స్, వెల్కమ్ టు BGS క్లాసెస్. మనకు తెలుసు లాస్ట్ 3-4 డేస్ నుంచి FSOకి సంబంధించి పోస్ట్స్ అన్ని కూడా ఉమెన్ కి రిజర్వ్ అయినాయి. అంటే మనకి FSOలో రిలీజ్ అయిన పోస్ట్స్ 100 అయితే ఈ 100 వేకెన్సీస్ లో 82 అనేవి ఉమెన్ కి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కి రిజర్వ్ చేసి ఉన్నాయి. మరి మెన్ కి ఏ పోస్టులు ఉన్నాయి, మెన్ కి ఏమున్నాయి ఇక్కడ అనేటువంటి డిస్కషన్ అయితే నడుస్తుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే FPO కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అంటే FPOలో మనకి రిలీజ్ అయినటువంటి 691 పోస్ట్స్ కూడా ఇలానే ఉన్నాయా, ABO FPO ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంది, అలాగే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా స్టాప్ చేయాలా చెప్పండి, చేసేస్తామంటున్నారు. సో దానికి సంబంధించి పాసిబిలిటీస్ అనేవి ఎలా ఉండొచ్చు అనేది కూడా ఈ రోజు వీడియోలో మనం ఆల్రెడీ ఆన్ గోయింగ్ కేసు, దీనికి సంబంధించి ఏదైతే ఆన్ గోయింగ్ కేసు ఉందో FRO, దీన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు అనాలిసిస్ అనేది చూద్దాం. సో FRO 2025 అనేది ఇప్పుడు మనకి మెయిన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ దీని యొక్క రిజల్ట్స్ అనేది ఇంకా విత్ హోల్డ్ లోనే ఉన్నాయి. ఎందుకు విత్ హోల్డ్ లో ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఇచ్చినటువంటి వేకెన్సీస్ వచ్చేసి 36 వేకెన్సీస్ అండ్ FRO అనేది కూడా రిలేటెడ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మనకి ఇప్పుడు FSO పోస్ట్ ఏదైతే ఉందో ఈ FSO ప్రమోషన్ వచ్చిన వాళ్ళు డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అవుతారు. దీని పైన ఉండేటువంటి పోస్ట్ FRO ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అన్నమాట. సో ఈ నోటిఫికేషన్ 2025 లో మనకి ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది, మెయిన్స్ కంప్లీట్ అయింది. బట్ రిజల్ట్స్ అనేవి విత్ హోల్డ్ లో పెట్టడం జరిగింది. ఎందుకు అంటే మనకి ఇచ్చినటువంటి 36 వేకెన్సీస్ లో సేమ్ ఇప్పుడు FSOకి ఏదైతే ప్రాబ్లం ఉందంటున్నారో అదే ప్రాబ్లం. 27 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ కి రిజర్వ్ చేయడం జరిగింది. 5 వేకెన్సీస్ అనేవి స్పోర్ట్స్ పర్సన్స్, మెరిట్ ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ కి రిజర్వ్ చేయడం జరిగింది. అంటే 32 వేకెన్సీస్ అనేవి ఇక్కడ పోతే మిగతా 4 వేకెన్సీస్ మాత్రమేనా మెన్ కు ఉండేది అనేటువంటి ప్రాబ్లమ్ తోనే ఇక్కడ కేసు అనేది వేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకు కోర్టులో నడుస్తుంది. బట్ దీని అవుట్కమ్ అనేది రాలేదు కాబట్టి ఈ రిజల్ట్స్ విత్ హోల్డ్ లో ఉన్నాయి. ఎక్కడ విత్ హోల్డ్ లో ఉన్నాయి? 1:2 రేషియో ఇంకా రాలేదు, అలాగే 1:1 కూడా ఇవ్వద్దు అని చెప్పింది. ఇక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి అంటే, మీకు గనక గుర్తుంటే సెప్టెంబర్ లో మనకు ఒక అనౌన్స్మెంట్ చేసింది APPSC సెక్రటరీ రాంబాబు గారు. మనకు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమని? ఆల్రెడీ ఏవైతే ఇప్పుడు మనకి పెండింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో, లైక్ గ్రూప్ 1 మనకి కేసు నడుస్తుంది, గ్రూప్ 2 మనకి కేసు నడుస్తుంది, DYU అంటే డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కేసు నడుస్తుంది, అలాగే FRO కూడా ఈ యొక్క కేసు వల్లే విత్ హోల్డ్ లో ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ కూడా రిజల్ట్స్ అనేవి ఇచ్చేస్తాము ఈ ఇయర్ ఎండింగ్ లోపు. ఇవన్నీ కూడా కోర్ట్ కేసులన్నీ క్లియర్ చేసి రిజల్ట్స్ ఇచ్చేసి తర్వాత 2026 లో జాబ్ క్యాలెండర్ అని మనకి చెప్పారు. 2026 జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈ యొక్క జడ్జిమెంట్స్ అన్ని కూడా ఇయర్ ఎండింగ్ కి ఇచ్చేస్తాము అన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ కేసు అనేది చూడాలి. ఇక్కడ ఏం జరిగిందో కనుక మనం చూస్తే 1:2 వరకు ఈ ప్రాసెస్ అనేది వెళ్ళింది. జస్ట్ 1:1 అనేది మాత్రం ఇవ్వద్దని చెప్పారు కానీ మిగతా ప్రాసెస్ ఏది ఆపండి అని చెప్పలేదు. లైక్ మెయిన్స్ కావచ్చు, ఆ తర్వాత జరిగేటువంటి CPT కావచ్చు, లేదంటే వాకింగ్ టెస్ట్ కావచ్చు, మెడికల్ టెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు కండక్ట్ చేసుకోండి. ఓన్లీ 1:1 ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇవ్వద్దని చెప్పారు. సో ఈ 1:1 ఫైనల్ లిస్ట్ ఇవ్వకూడదు అని అంటే 1:2 వరకు వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు క్యాండిడేట్స్ చెప్తున్న విషయం ఏంటి? ఇది దానికి సంబంధించినటువంటి ఆర్డర్ అన్నమాట. ఈ సర్టైన్ వేరే వేరే కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ కేసెస్ ని బేస్ చేసుకుని ఓన్లీ 1:1 మాత్రమే ఇవ్వద్దు అన్నారు. 1:1 ఇవ్వద్దు అంటే మిగతా అన్ని ప్రాసెస్లు ఆర్ ఏదైతే రిక్రూట్మెంట్ స్టేజెస్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని మీనింగ్. సో APPSC అనేది మిగతా ఏ స్టెప్స్ ఆపలేదు, ఆపదు కూడా. సేమ్ FSO కూడా అంతే, FBO కూడా అంతే. ఏ ప్రాసెస్ అనేది కూడా ఆపడం అనేది జరగదు. ఇప్పటి వరకు FBO FSO మీద కేసులు అయితే లేవు యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. బట్ ఫర్దర్ గా కూడా ఈ మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, లేదంటే వాకింగ్ టెస్ట్ కావచ్చు, స్టాప్ చేయడం అనేది జరగదు. ఓన్లీ 1:1 ఫైనల్ లిస్ట్ అయితే ఇవ్వకుండా ఆపుతారు ఇఫ్ ఏమైనా కేసు గనక వేస్తే. లేదంటే ఇది కూడా కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్? సో ఇప్పుడు FSO కనుక మనం చూసుకుంటే FSOలో ఇప్పుడు ఉన్నటువంటి అంటే RTI వేసిన తర్వాత మనకున్నటువంటి డేటా ప్రకారం చూస్తే ఉమెన్ కి గిద్దలూరు డివిజన్ కనుక మనం చూసుకుంటే ఉన్నటువంటి 6 పోస్ట్ లో 6 కూడా ఉమెన్ కి రిజర్వ్ చేశారు. ఈస్ట్ గోదావరి డివిజన్ లో 9 ఉంటే 9 కూడా ఉమెన్ కే రిజర్వ్ చేశారు. చింతూరు డివిజన్ లో 3 ఉంటే 3 కూడా ఉమెన్ కే రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే FBO కూడా గిద్దలూరు డివిజన్ మాత్రమే మన దగ్గర RTI వచ్చింది కాబట్టి దానికి సంబంధించి డేటా ఉంది. 13 పోస్ట్ ఉంటే 13 లో 12 అనేవి ఉమెన్ కే రిజర్వ్ చేయడం అనేది జరిగింది. ఇది నిజమే, దీంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఇది నిజమా కాదా అని కూడా కొంతమంది అడుగుతున్నారు. దిస్ ఇస్ ట్రూ, దీనిలో ఎలాంటి ఫేక్ న్యూస్ అనేది లేదు. మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే మీ యొక్క డివిజన్ కి ఏదైతే ఉంటుందో మీ డివిజన్ లో మీరు RTI అనేది అప్లై చేయాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పాలిటీలో మనం చూస్తాం కదా. సో ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు కనుక RTI వేస్తే విత్ ఇన్ 40 days మీకు
ఈ యొక్క ఆన్సర్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. అలా మీ డివిజన్లో మీకు తెలియాలి అనుకుంటే మీ డివిజన్లో మీరు అప్లై చేయొచ్చు. మోస్ట్లీ ఎఫ్ఆర్ఓకి ఎలాగైతే ఉమెన్కి ఇచ్చారో ఎఫ్ఎస్ఓలో అలానే ఇచ్చారో, ఎఫ్బిఓలో కూడా అలానే ఉన్నాయి. బట్ ఏబిఓలో మాత్రం అలా లేవు. అంటే మనకి ఎఫ్బిఓ తర్వాత ఏబిఓ ఉంటుంది కదా, సో ఏబిఓలో మాత్రం అలా లేవు. మెన్కి కొంచెం ఎక్కువ పోస్టులే ఉండడం జరిగింది కంపేర్ టు ఉమెన్ అనమాట. అంటే ఉమెన్ రిజర్వ్డ్ పోస్ట్ అనేవి తక్కువ ఉన్నాయి ఇన్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు. ఎఫ్బిఓ కూడా మోస్ట్లీ ఉమెన్కి రిజర్వేషన్ చేస్తున్నాయి అని మోస్ట్లీ వచ్చినటువంటి ఆర్టీఐ డేటాలో ఉందన్నమాట. రైట్, ఇది మన దగ్గర ఉన్నటువంటి ప్రెసెంట్ డేటా. రైట్, మరి దీనికి సంబంధించి పాసిబిలిటీస్ ఎలా ఉండొచ్చు అనేది మనం చూద్దాం. నేను అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, ఈ యొక్క ఎఫ్ఆర్ఓ కేసు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని అది అప్లికబుల్ అయితే గనక ఈ యొక్క పాసిబిలిటీస్ అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, 33% ఏదైతే ఉమెన్ రిజర్వేషన్ ఉందో ఆ 33% పోస్ట్ మాత్రమే ఉమెన్కి ఇచ్చేసి మిగతావి మెన్తో లేదంటే మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళతో ఫిల్ చేయండి అని చెప్పొచ్చు. సెకండ్ పాసిబిలిటీ ఏంటి, ఉమెన్ గనక అంతమంది లేరు అనుకుంటే, ఎన్ని పోస్టులు అయితే ఇవ్వాలనుకుంటున్నారు, ఇప్పుడు 82 ఎఫ్ఎస్ఓలు అనుకున్నారు కదా, ఆ 82లో ఉమెన్ 82 లేరు అనుకుంటే అప్పుడు మెన్తో ఫిల్ చేయండి ఆ పోస్టులు అని చెప్పొచ్చు. మరి ఇది ఆగదా, ఓన్లీ ఉమెన్కి ఎక్కువ పోస్టులు, ఉమెన్కి ఇన్ని పోస్టులు ఇవ్వడం మెన్కి తక్కువ ఉండడం, ఇది ఆగదా అనంటే ఈ సైకిల్ అనేది ఆగదు. ఎందుకు ఆగదు అంటే రోస్టర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ రోస్టర్ సిస్టంలో క్యాడర్ స్ట్రెంత్ అంటే మెన్ ఈస్ టు ఉమెన్ రేషియో ఉంటుంది. ఆ మెన్ ఈస్ టు ఉమెన్ రేషియో ప్రకారం ఇంతమంది ఉమెన్ అనే వాళ్ళు డెఫినెట్ గా ఆ డిపార్ట్మెంట్ లో ఆ పోస్ట్ లో ఉండాలన్నమాట. అది ప్రెసెంట్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో లేరు కాబట్టి వాళ్ళు ఉమెన్ కి ఎక్కువగా రిజర్వేషన్ ఇచ్చి ఆ పోస్టులు వాళ్ళకి కేటాయించడం జరిగింది. అంతేకాని ఉమెన్ కి ఈ నోటిఫికేషన్ లో ఇచ్చారు అనేది ట్రూ కాదు. రైట్, సో ఈ మెన్ ఈస్ టు ఉమెన్ రేషియో అనేది కరెక్ట్ గా వచ్చేంత వరకు కూడా అన్ని ఫారెస్ట్ నోటిఫికేషన్ అంటే మనకు లాస్ట్ 2019 లో వచ్చింది ఎఫ్పిఓ, అయితే మళ్ళీ 2025 లో వచ్చింది. సో ఇలా వస్తున్నాయి కాబట్టి మెన్ ఈస్ టు ఉమెన్ రేషియో డిఫరెన్సెస్ అనేవి కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదు కాబట్టి అవన్నీ వ్యాలిడ్ అయ్యే వరకు అంటే అది బ్యాలెన్స్ అయ్యే వరకు కూడా ఎన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినా ఉమెన్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు కోర్ట్ జడ్జ్మెంట్ ఏమైనా 33% ఎవరి నోటిఫికేషన్ లో ఇవ్వండి లేదంటే సర్టెన్ పర్సెంటేజ్ మాత్రమే ఇవ్వండి అని హైకోర్టు ఏమైనా చెప్తే పాసిబిలిటీస్ అనేవి వచ్చి మెన్ కి పోస్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఉమెన్ ఆ క్యాండిడేట్స్ లేరు అనుకుంటే మెన్ తో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇవి ఉన్నటువంటి 2 పాసిబిలిటీస్ అనమాట. మరి ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ కనుక ఆన్సర్స్ మనం చూసుకుంటే ఎఫ్ఎస్ఓలో పోస్ట్ 82 అనేవి ఉమెన్ కి రిజర్వ్డ్ అనేది నిజమేనా అన్నారు. అది నిజమే, దానిలో ఎలాంటి ఫేక్ న్యూస్ అనేది లేదు. ఎఫ్బిఓకి కూడా సేమ్ అలానే ఉందా అంటే మనకి 691 వేకెన్సీస్ ఎఫ్బిఓ ఏబిఓకి ఇచ్చారు. ఎఫ్బిఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మోస్ట్లీ ఉమెన్ కే రిజర్వేషన్ అయితే ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. బట్ ఏబిఓ పోస్టులో మాత్రం ఇలా లేదు, మెన్ కి ఉమెన్ కి మోస్ట్లీ సేమ్ పోస్ట్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీసే ఇవ్వడం అనేది జరిగింది. ఏబిఓలో అలాంటి డిఫరెన్సెస్ అయితే లేవు. మరి మేము ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా స్టాప్ చేయాలా అనే క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే నేను ఇందాక చెప్పాను, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఏమని చెప్పిందన్నా 1:1 ఫైనల్ లిస్ట్ మాత్రమే ఇవ్వద్దు, మిగతా ప్రాసెస్లు అన్ని కంటిన్యూ చేయండి అనేది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు ఈ 1:1 కోసం మీరు అందరూ ఎగ్జామ్ రాయలేదు, మాకు రాదనుకొని మెన్ ఎవరు రాయలేదు అనుకుందాము, అందరు ఉమెనే గనక రాసి ఉంటే ఈ ఎఫ్ఆర్ఓ కేసు జడ్జిమెంట్ ఏదైతే ఉందో మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ జడ్జిమెంట్ వచ్చింది అనుకుందాము, ఓన్లీ 33% మాత్రమే ఇవ్వండి ఉమెన్ కి, మిగతావన్నీ నార్మల్ మెరిట్ లిస్టుల ప్రకారంగా ఫిల్ చేయండి అంటే మీరు ఎగ్జామ్ కనుక రాయలేదు అనుకుంటే అప్పుడు మీ నేమ్ అనేది ఈ 1:1 లిస్ట్ లో ఎలా తీయాలి? ఇది మీ సెల్ఫ్ క్వశ్చన్ అనేది మీరు వేసుకోండి. లేదు 1:2 లిస్ట్ కనుక తీశారు స్పోర్ట్స్ కి, వాకింగ్ టెస్ట్ కి లేదంటే మెడికల్ టెస్ట్ కి అనుకుంటే మీరు ఎగ్జామే రాయలేదు అంటే ఇక్కడ మీ నేమ్ వాళ్ళు ఎక్కడి నుంచి తీయాలి అనేది మీ సెల్ఫ్ క్వశ్చన్ మీరు వేసుకోండి. సో అప్పుడు మీకు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా స్టాప్ చేయాలనే దానికి ఆన్సర్ అనేది మీకే వస్తుంది. రైట్, ఇది దీనికి సంబంధించి ఆన్సర్ అండ్ ఉన్నటువంటి 2 పాసిబిలిటీస్ కూడా మీకు నేను ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. యాజ్ ఫార్ యాజ్ మై అనాలిసిస్ ప్రీవియస్ ఏదైతే ఇప్పుడు కోర్టు కేసు అనేది జరుగుతుందో దాన్ని బేస్ చేసుకునే నేను ఈ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. I will answer you and thank you so much for watching. Subscribe for more updates and see you all in the next video.